అంటే ఎందుకు స్టూడెంట్స్‌కి విద్యావంతులకి, కేసీఆర్‌కి ఎందుకంత అగాధం ఏర్పడింది? ఫస్ట్ ఏంటంటే సెంటెనరీ సెలబ్రేషన్ జరిగినాయి ఉస్మానియా యూనివర్సిటీలో. సార్. జరిగినప్పుడు ఏందంటే కేసీఆర్‌ని రానివ్వద్దనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం అక్కడ విద్యార్థులు. గెరావ్ చేస్తారని, తర్వాత మాట్లాడనీయరని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. అయితే ఆ రోజు ఆ మీటింగ్‌కు కేసీఆర్ గారు వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి. సార్. అవును. ఆయన మాట్లాడారు. అంతకంటే కేశవరావు గారు ఒక మాట మాట్లాడారు. కేసీఆర్ గారు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడలే. ఆయన ముఖ్యమంత్రి మాట్లాడకుండానే ఆ సభ సమాప్తమైంది. అయితే ఆయన మనసులో పెట్టుకున్నాడు అది. అది మెయిన్‌గా కేసీఆర్‌లో ఉన్న ఒక లోపం ఏందంటే, తనని ఎవరన్నా ఏదన్నా దూషించినా, లేకుంటే అవమానించినా, ఆయన కొంచెం దాన్ని ఎక్కువ కాలం పాటు మనసులో పెట్టుకుంటాడు. లైట్‌గా తీసుకునే మనస్తత్వం కాదు ఆయనది. సో, అది కొంత ఆయనను ఈ ఈ వైపు ఆలోచించకుండా చేసిందేమో అనేది ఒకటుంది. రెండవది ఏంటంటే, ఉన్నత విద్యను సంస్కరించాలని ఆయన అనుకున్నాడు. ఒకసారి నేను అడిగాను 2, 3 విషయాలలో. ఒకటేంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటినీ 173 ఏమో ఒకటే రోజు రద్దు చేశాడు సార్. అవును. వాళ్ళంతా అంటే అలా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు, టీఆర్ఎస్ మినిస్టర్స్ ఉన్నారు ఆ రోజుల్లో మంత్రులు. అయితే నన్ను ముందుకు నెట్టారు. మీరు పోయి అడగండి సార్ని, ఇంకొక సంవత్సరం గడువు ఇవ్వమనండి, మేము అన్నీ చేసుకుంటాం, ఏవైతే లోపాలు ఉన్నాయో భర్తీ చేసుకుంటాం. ఫ్యాకల్టీస్ లేకపోయేది, ఒక ఫ్యాకల్టీ 7 కాలేజీలలో పేరు ఉండేది. అయితే నేను పోయి డైరెక్ట్ అడిగిన, కొత్తగా కదా, ఇప్పుడే కదా వచ్చింది, ఇటువంటి హేస్టీ డిసిషన్ అనుకుంటున్నా నేను, ఇది కొంచెం మీరు ఒక 1 ఇయర్ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అంటే, ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, ఎన్నోసార్లు వాళ్ళు అవకాశాలు ఇచ్చారు, వీళ్ళెవరు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, కాబట్టి మనం కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చాం, ఇది 2వ సంవత్సరం, కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడకండి, జోక్యం చేసుకోకండి అన్నాడు. అని క్లోజ్ చేశాడు వాటిని. అయితే ఇంకొక సందర్భంలో ఈ ఉన్నత విద్య పట్ల మీరు చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉంది. అంటే ఏమన్నాడంటే, ఏదో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించో వేరే యూనివర్సిటీ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక ఆయనే తన కులపోలనే ఇంతమందిని ఫ్యాకల్టీస్గా అపాయింట్ చేశాడు. అవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తున్నారు వైస్ ఛాన్సలర్స్. తర్వాత అక్కడ ఏ రకమైన నాణ్యమైన విద్య అనేది నేర్పడం లేదు. అవి కేవలం ఉద్యమాలకే నిలయాలు అవుతున్నాయి తప్ప, ఉద్యమాలకు నిలయాలుగానే ఉంటున్నాయి తప్ప, ఆ జ్ఞాన సముపార్జనకు నిలయాలుగా మారాలి. కాబట్టి ఇది పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను నేను, దానికోసం నాకు కొంత సమయం అవసరం అని చెప్పి అన్నాడు ఆయన. అది ఆయన నోటి నుంచి నేను విన్నది, మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకున్నది. తర్వాత విద్య గురించి వచ్చినప్పుడు ప్రయారిటైజేషన్ ఎందుకు చేయలేదు అంటే, ఆయన మెయిన్గా ఈ చిన్న పిల్లల గురించి ఇక్కడి నుంచే మనం మార్చాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఎల్కేజీ స్థాయి నుంచే మనం ఇంగ్లీష్లో వాళ్ళకు విద్య నేర్పాలంటే ఇప్పుడున్న పాఠశాలల్లో వీలు కాదు, కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అనేది మేనిఫెస్టోలో కూడా రాసాం, తర్వాత కూడా దాన్ని తీసుకొచ్చారు.